టాపిక్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఆర్ మిస్స్పెల్డ్ వర్డ్స్. వాట్ ఇట్స్ మీనింగ్? ఇక్కడ చూడండి, in the following sentences 4 words are given in a bold, out of which one word is misspelled. Find the misspelled word. పెద్ద సెంటెన్స్ ఇస్తారు, 4 పదాలని బోల్డ్ చేస్తారు. ఆ 4 బోల్డ్ చేసిన పదాల్లో ఒక దాంట్లో స్పెల్లింగ్ తప్పు ఉంటుంది. మిస్ స్పెల్డ్ మీన్స్ తప్పు ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే చాలు. ఏబిసిడిలో చూడండి, ద విలేజర్స్ డిపెండ్ హెవీలీ ఆన్ అగ్రికల్చర్ అన్నారు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. ఒకసారి స్పెల్లింగ్ చూడండి, మొత్తం చదివేద్దాం. విచ్ ఈజ్ హైలీ ససెప్టబుల్ టు క్లైమేట్ వేరియేషన్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ మాన్సూన్ ప్యాటర్న్స్ దట్ ఇంపాక్ట్ ఈల్డ్ అన్నాడు. సరే, ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ లో అగ్రికల్చర్, అగ్రికల్చర్ వ్యవసాయము, అగ్రికల్చర్ ఇది రైటే, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రెండవది ససెప్టబుల్. ససెప్టబుల్ అంటే అట్రాక్టివ్ అని, స్పెల్లింగ్ రైటే, ససెప్టబుల్ ఇది కూడా రైటే. మరి మూడో చూడండి, అన్ప్రెడిక్టబుల్. అన్ప్రెడిక్టబుల్ అంటే మీనింగ్ ఏంటంటే అనూహ్యమైన, ఊహించని, అంటే ఇది రావాలి. అన్ప్రెడిక్టబుల్ కాదు, అన్ప్రెడిక్టబుల్, ఐబిఎల్ఈ కాదు, ఏబిఎల్ఈ ఉండాలి. సో ఎర్రరు ఎక్కడ ఉందన్నమాట, సిలో ఎర్రర్ ఉంది. డి రైట్ మళ్ళీ, వైఐఈఎల్డి, ఈల్డ్ అంటే పొందటం, రైట్, దిగుబడి. చూడండి మనకు ఆప్షన్ సి, సి ఎక్కడ ఉందో చూడంండి. సో ఇదనమాట అండి ఆన్సర్. ఇవి కాదు, ఇవి కాదు, ఇవి కాదు, ఇవి కాదు, అంటే సి ఆన్సర్. అన్ప్రెడిక్టబుల్, ఏబిఎల్ఈ ఉండాలి, ఐబిఎల్ఈ ఉంది. అర్థమైంది కదా? ఓకే.